అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈరోజు మనతో పాటు క్రౌన్స్ ఆస్థెటిక్ సొల్యూషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దీప్తి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే రోజా గారు. మ్యామ్, చాలా మందికి అంటే డెలివరీ అయిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ కాకుండా ఒక 3 months పోస్ట్ పార్టమ్, 6 monthsకి ఇలా పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది మ్యామ్. అంటే ఇది అందరికీ అవుతుందా, లేకపోతే లైక్ ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా ఉండి, లేకపోతే హార్మోనల్ చేంజెస్ వల్ల, అంటే వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా మ్యామ్? షూర్ అండి. అందరికీ అవుతుంది. ఇది చాలా న్యాచురల్, ఓకే. నార్మలే. అలాగని ఇంకో 2-3 ఏళ్ల తర్వాత అయినా జుట్టు కోలుకుంటుందేమో అనే ఎదురు చూపులో ఎక్కువ కాలం కూడా గడపద్దు. వై అనేది చెప్తాను. ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఈ పోస్ట్ పార్టమ్ ఇదంతా కూడా ఇట్స్ అ హార్మోనల్ ఈవెంట్. లోపల చాలా హార్మోనల్ ప్లే జరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో హై ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉండడం వల్ల రిచ్గా పెరుగుతుంది. గ్రోత్ ఫేజ్లో ఎక్కువ కాలము ఫాలికల్స్ మన లోపల కుదుళ్ళు ఉంటాయి కనుక భలే షైనింగ్, రిచ్ థిక్నెస్తో హెయిర్ పెరుగుతుంది. ఆ డెన్సిటీ అలా కనిపిస్తుంది, బాగా పెరిగింది హెయిర్ అంటారు చాలా మంది ప్రెగ్నెన్సీ అనిపిస్తుంది. సడన్గా ఆ ఈస్ట్రోజన్ డ్రాప్ ఎప్పుడైతే డెలివరీ అయిపోయినాక అయిపోతుందో అప్పుడంత బాగా ఉండదు ఆబ్వియస్లీ. అది కాక రికవరీ అనేది అగైన్ హార్మోనల్తో పాటు న్యూట్రిషనల్ కూడా. మనలో చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఆ న్యూట్రిషనల్ ఈవెంట్ని. హార్మోన్స్ ఇట్లా అయినాయి కదా, ఊడుతుంది అని అనుకుంటారు. దే విల్ వెయిట్ ఫర్ రికవరీ. ఓకే, అదే పోయింది అదే వస్తుంది, అక్కడ వస్తుంది. న్యూట్రిషనల్గా మళ్ళీ రికవరీ అంత బాగా తినరు. అందరూ ఏంటంటే బాగా లావ్ అయిపోయాము, ఇప్పుడు వెయిట్ లాస్ మీద పడదాం. వెంటనే బాడీ అడాప్ట్ అవ్వదు. మనకు బాధ అనిపిస్తుంటుంది, ఇంత వెయిట్ పెరిగామే, మరి ఇప్పుడు అదంతా వదిలించాలంటే నేను పథ్యం చేయాలి, లేదా ఏదో చేసేసి ముందు వెయిట్ తక్కువ అవ్వాలి. ఫుడ్ కట్ చేస్తూ ఉంటారు. అదే టైంలో బేబీతో నిద్ర ప్రాపర్ ఉండదు, ఒక టైం అంటూ ఉండదు. బేబీ ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకోవాలి, లేదా పనులు చేసుకునే వాళ్ళు తప్పదు అనుకుంటే ఆ నిద్ర కూడా కరువే. సో ఇందాక దాకా ఫస్ట్ హార్మోనల్ అన్నాం, తర్వాత న్యూట్రిషనల్ ఈవెంట్ అన్నాం, ఇప్పుడు స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతాయి. సో మూడ్ స్వింగ్స్ ఉంటుంటాయి ఈ హార్మోన్స్ వల్లనే. ఆ మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. దానికి తగ్గ నిద్ర, తిండి లేదంటే రికవరీ చాలా కష్టమైపోతూ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అ వెరీ న్యాచురల్ మెకానిజం ప్రొవైడెడ్ యూ ఇన్వెస్ట్ మోర్ ఆన్ ద న్యూట్రిషనల్ రికవరీ ఈవెంట్ మోర్, విచ్ వీ ఫెయిల్. జనరల్లీ ఇళ్లలో ఏంటంటే పథ్యం చేయాలి, ఇవి తినద్దు, అవి తినద్దు, చెవులో ఇవి పెట్టుకోవాలి, పద్ధతులు పాటించాల్సిందే. కానీ పథ్యం పేరుతో అన్నీ వదిలించడము, వీళ్ళ మైండ్లోనేమో నేను తక్కువ తినాలి, వెయిట్ ఎక్కువ అయ్యాను, వెయిట్ తగ్గాలి అర్జెంటుగా, దే ఫీల్ బ్యాడ్ అబౌట్ దేర్ బాడీ సమ్ టైమ్స్. సో ఇవన్నీ ఒకటేసారి ప్రయత్నాలు జరగడం మూలాన జుట్టు రావడం మరి కాస్త ఎక్కువ అవుతుంది. సో ఈ పథ్యాలని, వెయిట్ లాస్ కోసం అని ఎక్కువ టైం అక్కడ వేస్ట్ చేస్తారు. సరే, కొంతమంది ఉంటారు ప్రాపర్గా న్యూట్రిషన్ మీద ఫోకస్ చేస్తారు. ఇక్కడ కొన్ని అడ్రస్ చేయడం మర్చిపోయేది ఏంటంటే బ్లడ్ రిపోర్ట్ చేయించుకోరు. దిస్ ఈజ్ ఆల్ నార్మల్ కదా, నేను తిండి మీద బాగానే ఫోకస్ చేస్తున్నాను, న్యూట్రిషనల్ రికవరీ మీద ఐఎమ్ ఇన్వెస్టింగ్ అని అనుకుంటారు. కానీ అక్కడ మళ్ళీ ఆల్రెడీ మనం లోలో ఉన్నామేమో కొన్ని మినరల్స్ అండ్ వైటమిన్స్లో, మరి వాటిని కూడా అడ్రస్ చేయాలి కదా, అంటే బ్లడ్ టెస్ట్లు కావాలి. సో ఎగ్జిస్టింగ్ న్యూట్రిషనల్ డెఫిసిట్స్ని మనం అటెండ్ కావాలి. అక్కడ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ హెయిర్ రికవరీ కష్టం. సో నేనేమంటానంటే ఈ హడావిడి, పిల్లల ఫంక్షను హడావిడి, 21st day అంటారు, 3rd month అంటారు, పేరు పెట్టారు, ఇక్కడి తర్వాత బెటర్ టు కన్సల్ట్ అ డాక్టర్. కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఆ టైంలో మీకున్న డెఫిషియన్సీస్ని బట్టి సప్లిమెంట్స్ ఇస్తారు. మీ స్కాల్ప్ ఇఫ్ ఇట్ ఈస్ ఇరిటబుల్, డాండ్రఫ్ ఉంటే కొన్ని రకాల సీరమ్స్ ఇవ్వకూడదు, ఇంకా ఎక్కువ దాన్ని ప్రేరేపించినట్టు అవుతుంది ఆ ఇచ్చింగ్ని వాటిని. సో స్కాల్ప్ స్టేటస్ని బట్టి, మీ రిపోర్ట్ స్టేటస్ని, బ్లడ్ రిపోర్ట్ స్టేటస్ని బట్టి మీకు ఇంట్లో వాడుకునేవే ఇస్తారు. ట్రీట్మెంట్ ఓరియంటెడ్గా కూడా వెళ్ళవచ్చు, కానీ ముందు వీటి మీద ట్రై చేయాల్సిందే. వెంటనే ట్రీట్మెంట్స్ ఇవి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ అ కన్సర్న్ కదా, దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆ స్టేటస్ ఏంటి, బ్రెస్ట్ ఫీడింగ్ స్టేటస్ ఏంటి, వీనింగ్ అంటే ఆ పాలు తాగిపి ఇచ్చే అలవాటు మానేసే టైంలో దే కెన్ విజిట్ క్లినిక్ ఫర్ ట్రీట్మెంట్స్. ఇఫ్ అప్పటి వరకు కూడా రికవరీ అవ్వకపోతే అవుతుంది. మ్యాక్సిమం రూట్స్ని మనం స్టిమ్యులేట్ చేసుకోగలిగితే అవుతుంది. కాకపోతే ప్రెగ్నెన్సీలో ఉన్నంత బాగా ఈస్ట్రోజన్ తర్వాత ఉండదు కనుక ఆ మాత్రం వెలితి ఉంటుంది. ఫర్దర్గా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలన్నా కూడా క్లినిక్ని ఫస్ట్ 3rd monthలో విజిట్ అవ్వాలి.
థర్డ్ మంత్ అయిపోగానే విజిట్ అవ్వాలి. దెన్ వీనింగ్ టైంలో బేబీకి ఎప్పుడైతే వీనింగ్ చేస్తున్నారో అది, ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం అండి. అంటే జుట్టు కోసం ఇప్పుడు చిన్నపిల్లని పెట్టుకొని జుట్టు అంటారేంటి అని అంటూ ఉంటారు. ఇట్స్ అ కన్సర్న్ డెఫినెట్గా. అంటే వాళ్ళ హెల్త్కి సంబంధించింది. జుట్టు అనేది అందం మాత్రమే కాదు, ఇంటర్నల్గా ఏం జరుగుతుందో హెయిర్ అనేది సిగ్నలింగ్ చేస్తుంది. సో బేబీ బాగుండాలని నిజంగా కోరుకునే వాళ్ళు తల్లికి ఆ టైంలో మినిమం హెయిర్ ఇష్యూ ఉంది అంటే క్లినిక్కి తీసుకురావాలి. దట్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. సపోర్ట్ ఇవ్వాలి. స్లీప్ విషయంలో కూడా ఏంటంటే అది తల్లి బాధ్యతే, పాలు ఇవ్వాలి కనుక ఆవిడ లేవాల్సిందే, మిగతా వాళ్ళందరూ ఎందుకు లేవాలి అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు. ఈ మధ్య వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటే మగ వాళ్ళని కూడా ప్రెగ్నెంట్ అంటారు. ఇద్దరిది చేసుకోవాలి ఎగ్జాక్ట్గా. బండికి రెండు వైపులా సమానంగానే వెయిట్ పడాలి, అప్పుడే అది స్టేబుల్గా ముందుకు వెళ్ళగలదు. స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి, ఆ మూమెంట్ ఉండాలి. ఫ్యామిలీ మంచిగా అంటే కనుక ఫీమేల్కి ఎస్పెషల్లీ పోస్ట్ పార్టమ్ ఫేస్లో చాలా సపోర్ట్ అవసరం. వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, నిద్ర సరిగ్గా ఉండదు. బేబీ క్రాంకీగా ఉంటే కూడా ఒక్కొక్కసారి వీళ్ళ మానసిక పరిస్థితి కూడా అంత సరిగ్గా ఉండదు. చిన్న చిన్న ఇష్యూస్, పిల్లలకి జలుబు చేసి రాత్రంతా ముక్కు దిబ్బడితో ఉన్నా వీళ్ళు వెళ్ళాడిపోతుంటారు. కొత్త కదా వాళ్ళకి, కొత్త కదా. మన సొసైటీలో ఎట్లా అంటే ఆడవాళ్ళకి ఇవన్నీ తెలిసి ఉండాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి మినిమం అన్నట్టుగా మెంటలీ ఫిక్స్ అయి ఉంటారు. సో హస్బెండ్ని కూడా కౌన్సిల్ చేయడం పెద్దవాళ్ళ బాధ్యత. అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ హెల్ప్ తీసుకొని ఈ పోస్ట్ పార్టమ్ ఫేజ్ని చాలా ప్రశాంతంగా కూడా గడపచ్చు ఇఫ్ వీ ప్లాన్ చేసుకుంటే మంచిగా ప్రాపర్గా. ఎందుకు పోస్ట్ పార్టంలో తల్లి దగ్గరే ఎందుకు పంపిస్తారు పిల్లల్ని? అక్కడ కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా కంఫర్ట్ మనం ప్రొవైడ్ చేయగలిగితే బేబీకి మదర్కి కూడా మంచిది. అండ్ లాంగ్ టర్మ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ మీద ఊరికూరిక పెట్టాల్సిన అవసరం రాదు. ఇప్పుడు తీసుకున్న కొంచెం శ్రద్ధ ఏదో ఇరువైపులా ఇన్లాస్ వైపు ఇటు తీసుకోగలిగితే ట్రీట్మెంట్స్ మీద ఇప్పుడు ఏమీ చూపించుకోకుండా ఒకేసారి బట్టతల దాకా వచ్చినాక ఖర్చు పెట్టి అప్పుడు బాధపడే బదులు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రతి ఒక్క మదర్ వెరీ నార్మల్ ఇది. సో దట్ ఫ్యామిలీ సపోర్ట్ సపోర్ట్ ఇస్తే నిజంగా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు హెల్త్ని చూసుకోగలుగుతారు, బేబీని చూసుకోగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. సో జుట్టు రాలే సమస్యని అంత ఈజీగా తీసుకోకూడదు, అంత ఓవర్గా వరి అయ్యేది కూడా కాదు. పోస్ట్ పార్టంలో కొద్దిగా ఒక 3 నెలల పాటు వెయిట్ చేయాల్సిందే, ఎంతైనా మినిమం ఆ టైం ఇవ్వాలి కదా రికవర్ బాడీకి ఎలా ఇస్తున్నామో స్కాల్ప్ కూడా మనం అంతే టైం ఇస్తాం. ఇది ఎట్లా అంటే అండి, ఉద్యోగం చేయకుండా ఉన్న సేవింగ్స్ నుంచి 9 నెలలు ఖర్చు పెట్టడం లాంటిది. ప్రెగ్నెన్సీ అనేది 9 నెలలు ఖర్చే పెడుతున్నాం ఉన్న సేవింగ్స్ లో నుంచి, కొత్త ఇన్కమ్ లేకుండా. సో అంత డిప్లీషన్ లో ఉన్నప్పుడు మళ్ళీ అంత రికవరీ అవ్వడానికి ఇంకో 9 నెలలైనా పడుతుంది కదా. ఆ 9 నెలల్లో విచారిస్తూ కూర్చోవడం కాదు మనం చేయాల్సింది, ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం. నెక్స్ట్ డాక్టర్ ఏం చెప్తారు దాన్ని మనం సింపుల్ టిప్స్ తోటి. ఇమీడియట్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం లేదు. ఇంట్లోనే తల స్నానం చేశాక బేసిక్ కొన్ని డిఐవైస్ ఉంటాయి, ఇంట్లో చేసుకునే కొన్ని మషిన్స్ ఉంటాయి, మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం క్రౌన్స్ లో. దే నీడ్ నాట్ కమ్ టిల్ క్లినిక్, వాళ్ళే బయట కొనుక్కొని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి, అంటే అఫోర్డబుల్ లైక్ 2-3,000లో రూట్స్ని స్టిమ్యులేట్ చేసుకోగల బేసిక్ ఎక్విప్మెంట్ ఉంటాయి. వాటిని మనం వాళ్ళ స్కాల్ప్ స్టేటస్ని బట్టి సజెస్ట్ చేస్తాం. తలస్నానం చేశాక అది మాడుకి చూపించడము, వారంలో 1-2 సార్లు చేసుకుని చిన్న చిన్న పనులు ఇవి, వీటి ద్వారా కూడా బేసిక్ స్టిమ్యులేషన్ అవుతుంది. కానీ ఒకటి అడగాలనిపించింది, ఇప్పుడు మామూలుగా బేబీకి ఫీడింగ్ ఇచ్చినావు కదా, హెడ్ బాత్ వద్దు, చల్లగా అవుతుంది కదా, సర్ది అవుతుంది కదా అని ఒక వారం రోజుల పట్ల కూడా చేయించరు అట్లా హెయిర్ వాష్ అనేది. దానివల్ల కూడా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఈచింగ్, డాండ్రఫ్ లాంటివి వస్తూ ఉంటాయి. స్కాల్ప్ అక్కడే కదా పాడయ్యేది. ఇప్పుడు చెమట గ్రంథులన్నీ కూడా విడుదలయ్యే ఆయిల్ అదంతా కూడా మనం క్లీన్ చేయకుండా వదిలేస్తున్నాం ఆ టైంలో. సో ఆ సమస్యలు వేరే ఉంటాయి మళ్ళీ. అవును కదా, చూసాను కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే లైక్ కొంచెం కట్టేస్తారు, ఒక గుడ్డ కట్టేస్తారు, ఇంకా ఆయిల్ మసాజ్ చేసి కూడా అలానే వదిలేస్తారు. హెయిర్ వాష్ వద్దు అంటారు, బేబీ గురించి ఆలోచించు, నీ గురించి కాదు. దిస్ కైండ్ ఆఫ్ మాటలు మనం వింటుంటాం. అవును అవును. చెవుల్లో దూదులు పెట్టేసుకొని ఉండడము, ఇవి ఏమోనండి ఈ మధ్య డాక్టర్స్ అయితే అలాంటివి చేయకండి, లేనిపో బాలింత ఇంట్లో ఒకలాంటి స్మెల్ వస్తుంది అంటారు జనరల్గా. అంటే ఇవన్నీ పాటించే వాళ్ళలో పద్ధతుల గురించి మనం ఏమి దాని గురించి మనం విమర్శను ఖండించడమో చేయట్లేదు, కానీ
అన్నీ అంతగా అవసరమా అవసరం అనేది ఒకప్పుడులా లేదు కదా మ్యామ్. చాలా ఫెసిలిటీస్ వచ్చాయి. అవును. వీ కేమ్ టు నో వాట్స్ Yes. గోయింగ్ ఆన్ విత్ అవర్ బాడీస్, ఏమైతుంది అర్థమవుతుంది. సో లైక్ మదర్ కూడా స్టాండ్ తీసుకోవచ్చు తన కోసం తను. తీసుకోవాలి నచ్చజెప్పుకోగలగాలి పెద్దవాళ్ళకి. కొంత వాళ్ళని బాధపెట్టకుండా మనము బాధపడకుండా తర్వాత తలంతా డాండ్రఫ్ అయ్యి పేలు పట్టేసి అది మళ్ళీ బేబీకి నిద్ర పట్టకుండా చేసి అవన్నీ మళ్ళీ బేబీ క్రాంకీ అవ్వడానికి ఇవన్నీ కారణాలు అవుతాయి. సో అన్నీ అవసరమా, అంత అవసరమా అనేది ప్రతి అడుగున బేరేజ్ వేసుకుంటూ దే కెన్ ఫాలో. అవి హెల్ప్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నిజంగా కొన్ని పాత వాళ్ళు ఎందుకు చెప్పారో కానీ చాలా హెల్ప్ఫుల్ అండి కొన్ని. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వీళ్ళ స్కాల్ప్ అండ్ హెయిర్ అంతగా అవసరం లేదు అది. సో ఒకప్పుడు అనేవాళ్ళు అనమాట, ఇవన్నీ చేస్తారు కనుక ఇళ్లలో బాలింత స్మెల్ వస్తుంది అని అంటూ ఉంటారు. ఆ పరిస్థితి రాకూడదు. అంటే జలుబు వచ్చే రేంజ్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసుకోవాలి ముందు. అట్లా తలస్నానం చేయడం వల్ల జలుబు వస్తుంది అనేది అపోహే మరి, అంతే కదా. అయితే మరీ బేబీ పుట్టగానే 3-4 రోజులకు వద్దేమో కానీ 9 రోజులు 11 రోజులు అనేది కొద్దిగా కొన్ని ట్రెడిషన్స్లో ఫాలో అవుతూ ఉంటారు. బట్ తర్వాత అట్లీస్ట్ సరే అవి ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత అయినా మరి స్కాల్ప్ పట్టించుకుంటున్నామా, మళ్ళీ అదే రెగ్యులర్ షాంపూ వాడుతూ ఉంటారు, అది అలా కొనసాగుతూ ఉంటుంది. స్కాల్ప్ కెన్ బి స్టెరిలైజ్డ్. అవన్నీ కార్యక్రమాలు అయిపోయాకైనా చక్కగా అన్ని పద్ధతులు పాటించి స్కాల్ప్ స్టెరిలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది మినిమం చేసుకుంటే ఫాలికల్స్ స్టిమ్యులేట్ అవ్వడానికి ముందు స్కాల్ప్ బయట బాగుండాలి కదా. బయటంతా జిడ్డు మురికి చెమటతో పేరుకుపోయి ఉన్న తలపైన మామూలు షాంపూస్ పనిచేయవు. మామూలు షాంపూస్ పని చేయనప్పుడు అదొక అడ్డు పొరే. ఆ అడ్డు ఉన్నప్పుడు లోపల నుంచి హెయిర్ బయటికి రావడంలో సంకోచిస్తుంది, డిలే అవుతుంది. ఈ క్రమంలో జుట్టు రాలడము, కొత్త జుట్టు రావట్లేదని బాధపడడం, వీటన్నిటి బదులు స్కాల్ప్ స్టెరిలైజేషన్ మీరు క్లినిక్ విజిట్ అయితే అయిపోతుంది. అది బేసిక్ థింగ్. అట్లా సింపుల్గా మనం ఇది చేసేసుకోవచ్చు, నచ్చజెప్పుకోవచ్చు, మన కోసం మనం స్టాండ్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మొన్నే వచ్చారండి మన సర్జన్ వారికి జస్ట్ స్కాల్ప్ స్టెరిలైజేషన్ సజెస్ట్ చేశారు. ఇంట్లో వాడుకోదగిన రూట్ని స్టిమ్యులేట్ చేసే ఎక్విప్మెంట్, సేఫ్ ఫర్ బేబీ అండ్ మదర్, ఆ ఎక్విప్మెంట్ సజెస్ట్ చేశారు. సింపుల్ కొన్ని సప్లిమెంట్స్, బ్లడ్ టెస్ట్ సప్లిమెంట్స్, దిస్ విల్ డూ ద నీడ్ఫుల్. ఓకే మ్యామ్. సో ఖచ్చితంగా మా కోసం మేము స్టాండ్ తీసుకుంటాం. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.